హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ మాతాజీ గారు. ధన్యవాదాలు, ప్రణామాలండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని హరే ప్రారంభిద్దాము. కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్కి జై, భామదేవ్కి జై, పంచతత్వాకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై, పతిత పావన జయ పతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. ఈరోజు మనం 4th క్యాంటో 4వ స్కందం 1వ అధ్యాయం నుండి 34వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. ఒక్క నిమిషం. ఈ ముందంతా 33 శ్లోకాల్లో మనం 33వ శ్లోకం, ఆ ముందు శ్లోకాల్లో మనం అత్రిముని తర్వాత అనసూయ వాళ్ళ సంతానం గురించి చూసాం కదా. ఇక్కడ 34వ శ్లోకంలో సంతానం గురించి చెప్తున్నారు అనమాట. కంటిన్యూషన్ అండి. ప్రీవియస్ క్లాస్ కి ఇది కంటిన్యూషన్. ఇక్కడ అంగీరసుడు, ఆయన భార్య పేరు శ్రద్ధ. వాళ్ళిద్దరికి ఎవరు జన్మిస్తారండి? 4 కుమార్తె జన్మిస్తారనమాట. ఒకళ్ళు సినీబాలి, కుహు, రాక, అనుమతి. ఇలా 4 కుమార్తెలు జన్మిస్తారు అని 34వ శ్లోకంలో చెప్పబడింది. నెక్స్ట్ 35వ శ్లోకంలో 35వ శ్లోకంలో మళ్ళీ ఆ 4 కుమార్తెలు మాత్రమే కాకుండా ఇంకా 2 కుమారులు కూడా జన్మించారు అనే విషయాన్ని చెప్తున్నారు. 35 అంగీరసుడు, భార్య శ్రద్ధ. ఇద్దరికి ఈ బృహస్పతి తర్వాత ఉతజ్జుడు అనే వాళ్ళు జన్మిస్తారు. నెక్స్ట్ 36వ శ్లోకంలో పులస్త్యుడి గురించి చెప్తున్నారు అనమాట. అంటే ఈ వీళ్ళందరూ ఎవరంటే ఈ భార్యలందరూ కూడా ఆ కర్దముని మనం ముందు చూసుకున్నాం కదా. దేవహూతి కర్దమునులకి ఒక కుమార్తె, 9 మంది కుమార్తెలు, ఒక కొడుకు, 9 మంది కుమార్తెలు జన్మిస్తారు అని మనం ముందు క్లాసులో తెలుసుకున్నాం కదా. దేవహూతి కర్దముని కుమారుడు ఎవరండి? కపిలముని. సాక్షాత్తు భగవంతుడే కపిలమునిలాగా వాళ్ళకి వస్తారనమాట. వాళ్ళ బిడ్డగా వస్తారు. నెక్స్ట్ అంతేకాకుండా వీళ్ళకి 9 మంది కుమార్తెలు కూడా ఉన్నారు అనుకున్నాం కదా. ఒక్కొక్క కుమార్తెని ఒక్కొక్క ఋషికి ఇచ్చి వివాహం చేశారనమాట. ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒకసారి శ్రీమద్ భాగవతం ఫ్యామిలీ ట్రీ దీనిలో ఇంకా 36వ శ్లోకంలో పులస్త్యుడి భార్య వాళ్ళకి ఒక సంతానం ఏమో అగస్త్యుడు అనమాట. అగస్త్యుడిని జఠరాగ్ని అని కూడా అంటారు అనే విషయాన్ని మనం చూసాం అని చెప్తున్నారు అనమాట. అగస్త్యుడే జఠరాగ్ని. నెక్స్ట్ ఇంకొక కుమారుడు ఎవరు అంటే విశ్రవసుడు. ఆయనకి 2 భార్యలు ఉంటారు అనమాట. 2 భార్యలు ఉంటారు. ఒకళ్ళ పేరు ఇడవిడ, ఇంకొకళ్ళు కేశిని అనమాట. ఇడవిడాకి కుబేరుడు జన్మిస్తాడు. మనకి యక్షపతి ఉన్నారు కదా, కుబేరుడు ట్రెజరర్, మొత్తం దేవతలందరికీ కూడా ఆయన కుబేరుడు. ఆ కుబేరుడు ఇడవిడాకి జన్మిస్తారు. ఇడవిడ భర్త ఎవరంటే విశ్రవసుడు అనమాట. నెక్స్ట్ ఇంకొక భార్య కేశి. ఆ కేశి నుంచి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వీళ్ళు ముగ్గురు జన్మించడం జరుగుతుంది అనమాట. అంటే ఇదంతా ఎవరికి సంబంధించిన వాళ్ళండి? పులస్త్యుడికి సంబంధించిన వారు. పులస్త్యుడి భార్య పేరు హవిర్భు. ఆయనకి వాళ్ళకి 2 కుమారులు ఉంటారు. వాళ్ళేమో అగస్త్యుడిని జఠరాగ్ని అంటారని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక కుమారుడు విశ్రవసుడు. ఆయనకు మళ్ళీ 2 భార్యలు ఉంటారు. ఒకళ్ళేమో ఇడవిడ, ఇంకొకళ్ళేమో
కేశిని. ఇడవిడ కుమారుడేమో కుబేరుడు. తర్వాత ఈ కేశిని కుమారుడు ఎవరండి? ముగ్గురు కుమారులు. ఒకళ్ళేమో రావణుడు, కుంభకర్ణుడు, ఇంకా విభీషణుడు. వీళ్ళు ముగ్గురు కేశిని కుమారులనమాట. ఇది 36, 37 శ్లోకాల్లో చెప్పారు. నెక్స్ట్ 38వ శ్లోకంలో పులహముని సంతానం గురించి చెప్తున్నారనమాట. ఈ పులహముని భార్య పేరు గతి. ఈ ఈ గతి ఎవరు అంటే కర్దమమునికి 5వ కూతురనమాట. 5వ కుమార్తె. తర్వాత ఈ పులహముని గతికి ఇద్దరికి ముగ్గురు సంతానం ఉంటారనమాట. ఆ ముగ్గురు పేర్లేంటండి? కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, తర్వాత సహిష్ణువు. ఇదనమాట వీళ్ళ ముగ్గురు పేర్లు. వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ పులహముని అన్ని విషయాల్లో ఎంత ఎఫిషియంటో ముగ్గురు కుమారులు కూడా ఆయనలాగే అనమాట. అంతే శ్రేష్టమైన వాళ్ళు అనే విషయాన్ని 38వ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ 39వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే క్రతు మహర్షి, ఆయన భార్య పేరు క్రియ. వాళ్ళిద్దరికి 60,000 మంది ఋషులు వాళ్ళకి జన్మిస్తారనమాట. తర్వాత ఆ 60,000 మంది ఋషుల్ని ఏమంటారంటే బాలకిల్యులు అని అంటారు. 60,000 మంది ఋషులు జన్మిస్తారు. తర్వాత వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతులనమాట. చాలా హై లెవెల్‌లో ఉండేవాళ్ళనమాట. చాలా జ్ఞాన సంపన్నులు, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులనమాట. ఆ 60,000 మంది ఋషులు కూడా. అందుకే ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మంచి బాగా వాళ్ళ శరీరాలు కూడా చాలా తేజోవంతంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకున్న జ్ఞానం అలాంటిదనమాట. ఆ విషయం 39లో చెప్తున్నారు. నెక్స్ట్ 40వ శ్లోకంలో ఏంటంటే వశిష్ఠ మహర్షి గురించి చెప్పారు. వశిష్ఠ మహర్షి భార్య పేరేంటండి? ఊర్జ. ఊర్జని ఇంకొక విధంగా ఆయన ఇంకొక పేరేంటి అంటే అరుంధతి. వశిష్ఠ మహర్షి భార్య పేరు ఊర్జ. ఆవిడనే అరుంధతి అని కూడా అంటారు. వాళ్ళకేంటంటే ఈ సప్తఋషులు వాళ్ళు జన్మిస్తారనమాట. చిత్రకేతువు, ఆ సప్త ఋషుల పేర్లు కూడా ఈ 41వ శ్లోకంలో ఇవ్వడం జరిగింది. ఒకళ్ళు చిత్రకేతువు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బనుడు, వసుభృద్యానుడు, ద్యుమానుడు. ఇదనమాట వీళ్ళందరి పేర్లు. వీళ్ళందరూ కూడా చాలా ఇక్కడ సప్త ఋషుల్ని విమలురు అని అంటారనమాట. మలం లేని వాళ్ళు, అంటే స్పాట్‌లెస్ అనమాట. వాళ్ళు చాలా ప్యూర్ అనమాట ఈ సప్త ఋషులు కూడా. ఆ విషయాన్ని 41వ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ వశిష్ఠ మహర్షికి అరుంధతి ద్వారా ఈ సప్త ఋషులు వశిష్ఠ మహర్షికి జన్మించడం జరిగింది కదా! ఈ సప్త ఋషులు చాలా ఎఫిషియంట్ అనమాట. వీళ్ళు కూడా చాలా జ్ఞాన సంపన్నులు. చాలా వాళ్ళలో ఎలాంటి కల్మషాలు లేని వాళ్ళు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఈ వశిష్ఠ మహర్షికి ఇంకొక భార్య కూడా ఉంటారు. ఆ భార్య ద్వారా కూడా ఆయనకి చాలామంది పుత్రులు జన్మించడం జరిగింది. కాకపోతే ఆ రెండో భార్య పేరు ఏంటి అనేది మనకిక్కడ 41 ఈ అధ్యాయంలో ఇవ్వలేదెక్కడ. నెక్స్ట్ ఇంకా 42వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అధర్వుడు అనే ఆయనకి చిత్తి అనే కర్దమముని కుమార్తెని ఇచ్చి వివాహం చేయడం జరిగిందనమాట. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఋషుల్ని వివాహం చేసుకున్నారు కర్దమముని కుమార్తెలందరూ కూడా. అలాగే కర్దమముని 8వ కుమార్తె పేరు చిత్తి. ఆవిడని శాంతి అని కూడా అంటారు. ఆ శాంతిని అధర్వునికిచ్చి వివాహం చేశారు. వాళ్ళిద్దరికీ ఏంటి అంటే అశ్వశిర అనే ఒక కుమారుడు జన్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా 43వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఏంటంటే వీళ్ళందరూ డిఫరెంట్ ఋషుల గురించి చెప్పారు కదా! ఇప్పుడు 43వ శ్లోకంలో భృగు మహర్షి వాళ్ళ డైనాసిటీ గురించి చెప్తున్నారనమాట. ఇప్పుడు మీరు ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఎంటైర్ స్క్రీన్. ఇక్కడ మీరు చూస్తే ఈ లాస్ట్ వీక్ మనం ఈ దేవహూతి కర్దమమునులకి తర్వాత వాళ్ళకి ఈ కళ గురించి, తర్వాత అనసూయ అత్రి గురించి నేర్చుకున్నాము. ఇంతవరకు చూసాం లాస్ట్ వీక్. సోమ, దత్తాత్రేయ, దుర్వాసుడు
ముగ్గురు కూడా త్రిమూర్తుల అంశ అని మనం నేర్చుకున్నాం గదా! అది కాకుండా ఇంకా ఇక్కడ ఋషుల పేర్లు అందరివి ఇచ్చారు చూడండి. ఇప్పుడు నేను అంగీరసుడి గురించి చెప్పాను. ఆ అంగీరసుడి గురించి ఇక్కడుంది. తర్వాత పులస్త్య ముని గురించి మాట్లాడుకున్నాం. అది కూడా అక్కడుంది. తర్వాత పులహముని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడుంది పులహముని పేరు. తర్వాత ఇంకా క్రతు మహర్షి ఇదిగోండి క్రతు అనే పేరు కూడా ఇక్కడుంది. తర్వాత వశిష్ఠుడు, వశిష్ఠ మహర్షి గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ అథర్వ ఇక్కడ లేదు అథర్వ పేరు. కానీ ఆయన పేరు కూడా ఇక్కడ డిస్కస్ చేయబడిందనమాట. మాట్లాడుకున్నాం దాని గురించి కూడా. తర్వాత భృగు మహర్షి. ఇప్పుడు భృగు మహర్షి గురించి చెప్పుకుంటాం. 43వ శ్లోకం. నలభై మూడవ శ్లోకంలో భృగు, ఆయన భార్య, ఆయన పిల్లల గురించి చెప్పడం జరిగింది. భృగు మహర్షి భార్య పేరేంటండి? అక్కడ ఖ్యాతి ఆవిడ పేరు. ఈ ఖ్యాతి కూడా ఈ ఖ్యాతి కూడా ఏంటంటే కర్దమముని కుమార్తె. నెక్స్ట్ వాళ్ళకి ధాత, విధాత అని ఇద్దరు కుమారులు, తర్వాత శ్రీ అని ఒక కుమార్తె ఉందన్నమాట. తర్వాత ఆ శ్రీ అనే ఆవిడ ఏంటంటే కృష్ణ భగవానుడికి ఆవిడ మంచి పరమ భక్తురాలు. తర్వాత నెక్స్ట్ ఇంకొక 44వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ ధాత విధాతల్ని ఆయతి, నియతి అని ఇద్దరికిచ్చి వివాహం చేస్తారు. వాళ్ళిద్దరూ మేరు ఋషికి కుమార్తెలనమాట. మేరు ఋషి కుమార్తెలు ఆయతి, నియతిల్ని ముందు శ్లోకంలో చెప్పుకున్న భృగు మహర్షి కుమారులిద్దరు ఉంటారు కదా! ధాత, విధాత వాళ్ళిద్దరికీ ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ ఇద్దరు కుమారులు. అందులో ఒకళ్ళేమో మార్కండేయుడు, ఇంకొక ఆయన పేరు మృకండు, ప్రాణుడు. వాళ్ళిద్దరూ ఈ ధాత విధాతల కుమారులనమాట. ఈ మృకండు కుమారుడు మార్కండేయుడు. తర్వాత ప్రాణుడు కుమారుడేమో వేదశిరుడు అంటారు. మళ్ళీ ఆ వేదశిరుడికి ఉశ్రనుడు అని కూడా అంటారనమాట. ఒక్క నిమిషం. ఇదంతా 45వ శ్లోకంలో చెప్పడం జరిగింది. మార్కండేయుడేమో మృకండుడికి పుడతాడు. తర్వాత వేదశిరుడు అనే ఆయన ఇక్కడ ప్రాణుడికి జన్మించడం జరుగుతుందనమాట. ఆ వేదశిరుడు తనయుడే ఉషనుడు. ఉషనుడు అంటే మనకు తెలుసు కదండి. మనం భగవద్గీతలో కూడా స్టార్టింగ్‌లో మనం నేర్చుకున్నాం కదా! ఒక్కొక్క క్యారెక్టర్ గురించి డీటెయిల్డ్‌గా వెళ్ళినప్పుడు ఈ శుకాచార్యుని ఉషనుడు అని కూడా అంటారని, ఆయన కవి అని కూడా అంటారని తెలుసుకున్నాం. మొత్తానికి వీళ్ళందరూ ఏంటంటే భృగు వంశానికి చెందిన వాళ్ళనమాట. ఎలా భృగు వంశానికి చెందిన వాళ్ళు? భృగువు నుంచి ధాతా విధాతలు వచ్చారు. ధాతా విధాతుల నుంచి మృకండు, ప్రాణుడు వచ్చారు. తర్వాత వాళ్ళ నుంచి మార్కండేయుడు, వేదశిరుడు, ఆ వేదశిరుడు నుంచి శుక్రాచార్యుడు రావడం జరిగింది. అలా ఈ శుక్రాచార్యుడు అనేవాళ్ళు ఎవరు అంటే భృగు వంశానికి చెందిన వాళ్ళు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. నెక్స్ట్ 46, 47 శ్లోకాల్లో ఏం కంక్లూడ్ చేస్తున్నారనమాట. 46, 47 శ్లోకాల్లో ఇంకా కొంతమంది ఎవరి కుమార్తెలు ఎవరు ఆ విషయాలన్నీ చెప్పడం జరిగిందనమాట. 47వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే విదురా, ఈ విధముగా ఋషులు మరియు కర్దమముని పుత్రికల సంతానముచే జగత్తులో ప్రజాభివృద్ధి జరిగెను. ఈ వంశ చరిత్రను శ్రద్ధతో శ్రవణం చేసినవాడు సమస్త పాపముల నుండి బయటపడగలడు. మనువు ఇంకొక తనయ అయిన ప్రసూతి బ్రహ్మసూతుడకు దక్షుని వివాహమాడను. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మొత్తం మనం ముందు చెప్పుకున్నాం కదా! ఈ కర్దమముని దేవహూతులకి ఒక కుమారుడు, తర్వాత 9 మంది కుమార్తెలున్నారు. ఆ ఒక్క కుమారుడు సాక్షాత్తు భగవంతుడే కపిలమునిగా వస్తారు. తర్వాత మిగతా 9 మంది కుమార్తెల్ని డిఫరెంట్ సేజెస్‌కి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. అలా వాళ్ళందరూ కలిసి మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి అదంతా మనం ఇప్పటి వరకు చూసామనమాట. ఇదంతా దేనికి అంటే ప్రజాభివృద్ధి కోసం. వాళ్ళందరూ ప్రజాపతులనమాట. వాళ్ళందరూ కూడా ప్రజాభివృద్ధికి వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇప్పుడు దేవహూతి గురించి కంప్లీట్ అయిపోయింది కదా! మనం ముందు ఆకుతి గురించి కూడా చూసాం. ఇప్పుడు ప్రసూతి గురించి చూస్తున్నామనమాట. ప్రసూతి ఎవరిని వివాహం చేసుకుంది అంటే దక్షుడిని. దక్షుడు ఎవరు అంటే బ్రహ్మదేవుడు కుమారుడనమాట. ప్రసూతి బ్రహ్మదేవుడు కుమారుడైన దక్షుడిని వివాహం చేసుకుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే
మనకి డౌట్ రావచ్చు. ఏంటి వాళ్ళ పిల్లలు వీళ్ళు, వీళ్ళ పిల్లలు వీళ్ళు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, వాళ్ళెవ్వరు కూడా మనలాంటి వాళ్ళు కాదనమాట. వాళ్ళందరూ కూడా చాలా ఎలివేటెడ్ సోల్స్ కాబట్టి, వాళ్ళ గురించి వాళ్ళ వంశ చరిత్ర అవన్నీ మనం వింటే, మన మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ పోతాయి అని చెప్తున్నారు. ఇది ఫలశ్రుతి అన్నమాట. ఈ 46, 47 శ్లోకాలు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? 48వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇంకా దక్షుడు, ఈ ప్రసూతి వాళ్ళ పిల్లల గురించి స్టార్ట్ చేశారనమాట. వాళ్ళకెంతమందండి? 16 మంది పిల్లలు అమ్మాయిలు పుడతారనమాట. అందులో 13 మందిని ధర్మాకిచ్చి వివాహం చేస్తారు. ఒకళ్ళనేమో అగ్నికిచ్చి వివాహం చేస్తారు. ఇంకొకళ్ళని పితృగణాలకిచ్చి వివాహం చేస్తారు. ఇంకా లాస్ట్ కుమార్తెనేమో శివుడికిచ్చి వివాహం చేస్తారు అనే విషయాన్ని చెప్పారనమాట. అయితే ఆ 13 మందిలో మళ్ళీ ఈ 13 మందిని ధర్మాకిచ్చి వివాహం చేశారు కదా! ధర్మాకి ఆ 13 మంది ఎవరు అనే విషయాన్ని కూడా ఇక్కడ డీటెయిల్డ్‌గా చెప్తున్నారు. ఆ 13 మందిలో ఒకళ్ళు శ్రద్ధ. ఆ శ్రద్ధకి తర్వాత ధర్మాకి ఎవరు పుడతారంటే శుభం అనే వాళ్ళు పుడతారనమాట. నెక్స్ట్ శ్రద్ధకి, మైత్రికి ప్రసాదము అనేవాళ్ళు పుడతారు. నెక్స్ట్ ధర్మము, దయ వీళ్ళకి అభయం అనేవాళ్ళు. తర్వాత శ్రద్ధ, శాంతికేమో సుఖము. తర్వాత శ్రద్ధ, తుష్టికి ముదము అనే వాళ్ళు పుడతారు. నెక్స్ట్ ఇంకా ధర్మము, పుష్టి వీళ్ళిద్దరికీ స్మయము అనే వాళ్ళు పుడతారు. నెక్స్ట్ ధర్మము, క్రియాకి యోగము. అలా 13 మంది పేర్లు కూడా ఇచ్చారనమాట. ధర్మము ఉన్నతికి దర్పము, తర్వాత బుద్ధికి అర్థము, మేధకి స్మృతి, తితిక్ష, మేధ, బుద్ధి, ఉన్నతి వీళ్ళందరూ కూడా ఈ దక్ష ప్రజాపతి కుమార్తెలనమాట. వాళ్ళకి ధర్మాన్నిచ్చి వివాహం చేశారు కదా! ఒక్కొక్కళ్ళకి ఎవరెవరికి ఎవరు పుట్టారు, ఎవరు జన్మించారు అనే విషయాన్ని చెప్తున్నారు. మేధాకి స్మృతి అనే వాళ్ళు పుడతారు. తితిక్ష అనే కుమార్తె క్షేమం అనే వాళ్ళు పుడతారు. హ్రీ అనే వాళ్ళకి ప్రశ్రయము అనే వాళ్ళు పుడతారు. తర్వాత ఇంకా 13వ కుమార్తె మూర్తి. తనకేమో నరనారాయణ ఋషులు పుడతారనమాట. నరనారాయణులు పుడతారు అనే విషయాన్ని జన్మిస్తారనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఇలా ఈ వాళ్ళ పిల్లల గురించి అంటే 13 మంది కుమార్తెలకి ఎవరికి ఎవరు జన్మించారు అనేది 49-52 శ్లోకాల వరకు అదే దాని గురించే చెప్పారనమాట. నెక్స్ట్ 53వ శ్లోకంలో నరనారాయణ ఋషులు అంటే నరనారాయణులు అంటే ఎవరండి? సాక్షాత్తు ఆహ్, కృష్ణుడు, అర్జునుడు కదా! ఎక్కడైతే ఆహ్, మనం భగవద్గీత లాస్ట్ శ్లోకాల్లో నేర్చుకున్నాం కదా! యత్ర యోగేశ్వరః కృష్ణ తత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువాని మతిర్మమ అని. ఎక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో అక్కడేమవుతుందంటే అంతా విజయమే ఉంటుంది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే వాళ్ళలా ఆవిర్భవించిన సందర్భం ఎలా ఉంది అంటే విశ్వమంతా కూడా ఆనందంతో నిండిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా శాంతిపూర్ణంగా ఉంది. అందరి మనస్సు కూడా ప్రశాంతంగా ఉంది. తర్వాత అన్ని దిక్కుల వైపున ఆ విధముగా ఎల్ల దిక్కుల యందు వాయువు, నదులు, పర్వతములు ప్రసన్నతనొందెను. ఇవన్నీ కూడా అంటే లివింగ్ ఎంటిటీస్ మాత్రమే కాదు, ప్రాణం ఉన్నవి మాత్రమే కాదు, ఈవెన్ ప్రాణం లేనివి కూడా ఎంతో చాలా అంత ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళొచ్చారు. నరనారాయణులు ఆవిర్భవించారు అనే విషయాన్ని ఇక్కడ 53వ శ్లోకంలో చెప్తున్నారనమాట. నెక్స్ట్ 54, 55 శ్లోకాల్లో కొన్ని ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా! ఎప్పుడైనా భగవంతుడొచ్చినప్పుడు ఆ వాతావరణం అంతా ఎలా ఉంటుంది? ఆహ్, ఇంకా మామూలుగా ఈ భూమి మీద ఉండేవాళ్ళే కాదు, స్వర్గలోకాల్లో ఉండేవాళ్ళు కూడా ఎలా ఉంటారు? దేవతలు ఎలా ఉంటారు? ఆ విషయాలన్నీ ఇక్కడ చెప్పారనమాట. స్వర్గలోకమునందు వాద్యఘోష వినవచ్చెను. ఆహ్, ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. సంతుష్టులైన మునులు వేదఘోష కావించిరి. మునులు వీళ్ళందరూ ఏంటంటే వేద మంత్రాలవి చదువుతున్నారనమాట. భగవంతుడు ఆవిర్భవించారు కాబట్టి. తర్వాత ఇంకా దేవతాలోకమునకు చెందిన గంధర్వులు, కిన్నెరులు గానము చేసిరి. దేవాంగనులు నృత్యమాడిరి. ఆ రీతిగా నరనారాయణుల ఆవిర్భావ సమయమున సమస్త మంగళకర ఛాయలు నెలకొనెను. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఇట్లు కీర్తించిరి. ఇలాంటి అన్ని పాజిటివ్ అట్మాస్ఫియర్‌లో దేవతలు, మునులు వాళ్ళందరూ కూడా వేద మంత్రాలు చదువుతున్నారు. ఆకాశం నుంచి పుష్పవర్షం కురుస్తుంది. తర్వాత ఇంకా దేవతా లోకాల్లో ఉండే గంధర్వులు, కిన్నెరలు వాళ్ళందరూ కూడా పాడుతున్నారు. తర్వాత దేవతా స్త్రీలేమో
నాట్యం చేస్తున్నారు. తర్వాత ఈ రకంగా మొత్తం అంతా మంగళకరంగా ఉందన్నమాట వాతావరణం అంతా. అలాంటి వాతావరణంలో బ్రహ్మాది దేవతలకు భగవంతుడిని కీర్తించడం స్టార్ట్ చేశారు. ఏమని చెప్తున్నారండి 56వ శ్లోకం. దేవతలు ఇట్లు పలికిరి. ఈ జగత్తును తన బాహ్య శక్తిగా సృజించిన వాడును, వాయువు మరియు మేఘములు అంతరిక్షములో స్థితమై ఉన్నట్లు ఈ జగత్తు అతని యందే నిలిచి ఉన్నది. మరియు నరనారాయణుల రూపమున ధర్ముని ఇంట ఆవిర్భవించిన వాడును అగు దేవదేవునకు వందనములు. ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ ఈ మొత్తం సమస్త సృష్టి అంతా ఎలా జరిగిందంటే భగవంతుడి యొక్క బాహ్య శక్తి అని చెప్తున్నారు. ఇంకా అష్టాంగ యోగులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే జనరల్‌గా ఈ విరాట్ రూపం మీద భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటారు. తర్వాత భగవంతుడి బాహ్య శక్తి అని అంటున్నాం కదా! ఇదంతా ఎలా ఎవరు కంట్రోల్ చేస్తారు అనంటే మాయాదేవి కంట్రోల్ చేస్తూ ఉంటుందనమాట. ఆ మాయాదేవి కూడా ఎలా కంట్రోల్ చేస్తుంది? భగవంతుడి ఆధ్వర్యంలో కంట్రోల్ చేస్తుందనమాట. ఆవిడ ఈ సమస్త భౌతిక ప్రపంచాన్ని కూడా. భగవద్గీతలో మనం నేర్చుకున్నాం కదా! మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ మాయ నా ఆధ్వర్యంలో అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్వర్యంలో మొత్తం ఈ భౌతిక జగత్తునంతటిని కూడా నడిపిస్తూ ఉంటుందన్నమాట. మామూలుగా అయితే భగవంతుడు అందుకే అంటారు కదా! భగవంతుడు ఈ మాయకి అతీతం. ఎందుకంటే ఆయన కంట్రోలర్ అన్నమాట. మాయని కంట్రోల్ చేసేది స్వయంగా శ్రీకృష్ణుడు. అందుకే ఆయన ఎప్పుడు మాయకి అతీతంగా ఉంటారు. అదే మన గురించయితే భగవంతుడు ఏం చెప్తారండి? దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మామూలుగా అయితే ఈ త్రిగుణాల్లో మొత్తం ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఈ మాయాశక్తి వల్ల నడుస్తూ ఉంటుంది. తర్వాత మమ మాయ దురత్యయ. మామూలుగా అయితే మనం భగవంతుడు క్రియేట్ చేసిన ఈ మాయాశక్తిని మనం దాటడం చాలా కష్టం అన్నమాట. అంటే మనం ఎప్పుడు మాయలో మాయాశక్తిలో ఉంటాము. అయితే మామేవయే ప్రపద్యంతే. ఎప్పుడైతే మనం భగవంతుడిని సరెండర్ అవుతామో భగవంతుడికి, అప్పుడేమవుతుంది ఆయన స్వయంగా మనల్ని తరిస్తారనమాట. మనం ఆ మాయాశక్తి కంట్రోల్‌లో ఉండకుండా భగవంతుడి కంట్రోల్‌లోకి వెళ్తామనమాట. అందుకే అంటారు ఎప్పుడు భగవద్భక్తులెప్పుడు కృష్ణుడి కంట్రోల్‌లో ఉంటారు. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆహ్, ఆహ్, భౌతికవాదులుంటారు కదా! వాళ్ళేమో మాయ కంట్రోల్‌లో ఉంటారు అని చెప్తారు. తర్వాత ఇంకా నిరాకారవాదులు వాళ్ళేమంటారు? ఈ బ్రహ్మ సత్యం, జగన్మిథ్యం అంటారు. యాక్చువల్‌గా ఈ జగత్తనేది మిథ్య కాదు. భగవంతుడు ఏం చెప్తున్నారు? ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా నా నేను సృష్టించింది. తర్వాత ఇది దుఃఖాలయం, అశాశ్వతం అని చెప్తున్నారు. అంతేగాని ఎప్పుడు మిథ్య అని చెప్పలేదన్నమాట. మిథ్య ఎందుకవుతుంది? ఎప్పుడైతే మనం భగవంతుడి నేనే ఓనర్‌ని, నేనే ప్రొప్రైటర్‌ని, ఇక్కడ ఉన్నదంతా నేను అనుభవిస్తున్నాను. వీళ్ళందరిని నేను కంట్రోల్ చేస్తున్నాను అని ఎప్పుడైతే మనం అలాగా భగవంతుడి కంటే మనం గ్రేట్ అనో, లేకపోతే నేను కూడా ఒక భగవంతుడిని అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, అప్పుడు అది మనం మిథ్యలో ఉన్నట్టనమాట. అంతేగాని జగత్తనేది మిథ్య కాదు. మిథ్య అయితే మనకి ఎన్నో రకాల చేంజెస్ అవి చూస్తున్నాం. ఒకవేళ మిథ్య అయితే ఆ చేంజెస్ అన్నీ ఎలా జరుగుతాయి? కాలాన్ని బట్టి కాలానికి అనుగుణంగా ఈ జగత్తు ఇవంతా మారిపోతూ ఉంటుంది. సత్యుగంలో ఉన్నట్టు త్రేతాయుగంలో లేదు. త్రేతాయుగంలో ఉండేటప్పుడు ఉన్న పరిస్థితులు ద్వాపర యుగంలో లేదు. ఆ 3 యుగాల్లో ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవన్నమాట. మనుషులు మారుతున్నారు. మన చుట్టూ ఉన్నవి ఎన్నో మారుతున్నాయన్నమాట. అలా ఆ రకంగా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడంతాను. కాలానికి అనుగుణంగా ఇవన్నీ మారుతున్నాయి కాబట్టి జగత్తుని మనం మిథ్య అనుకోలేము. మనం మిథ్యాహంకారంలో ఉన్నామనమాట. నేనే స్వామిని, నేనే ప్రభువుని, అందరూ నా మాట వినాలి, అందరిని నేను కంట్రోల్ చేస్తాను అని మనం మిథ్యాహంకారంలో ఉన్నాం కానీ, జగత్తు మాత్రం నిరాకారవాదులు చెప్పినట్టు ఆహ్, లేదనమాట. నెక్స్ట్ ఇంకా వేదాల గురించి మొత్తం ఇంకా భగవంతుడు ఆహ్, గురించి కంప్లీట్‌గా నాలెడ్జ్ ఎవరికుంటుందండి? భగవంతుడు ఏం చెప్తారండి? నేను యోగుల హృదయాల్లో ఉండను. తర్వాత నేను వైకుంఠంలో ఉండను. ఎక్కడైతే నా భక్తులు నా గురించి ఉంటా చర్చించుకుంటూ ఉంటారో అలాంటి దగ్గర నేనుంటాను. మన భక్తుల దగ్గర నేనుంటాను అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నారనమాట. భగవంతుడిని అర్థం చేసుకోవాలి, శ్రీకృష్ణుడు పరమాత్మని అర్థం చేసుకోవాలి అనంటే, మనం ఎన్ని వేదాలు అంటే మన వేదిక్ నాలెడ్జ్ వల్ల కానీ, అంటే వేదాలు చదవడం వల్ల పొందిన జ్ఞానం వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు సైంటిస్ట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఉండే నాలెడ్జ్
మామూలుగా అయితే మనకంటే సైంటిస్టుల ఆలోచన విధానము, తర్వాత వాళ్ళకుండే జ్ఞానము అదంతా చాలా ఎక్కువుంటుంది కదా! వాళ్ళ జ్ఞానానికి కూడా సరిపోదనమాట భగవంతుడిని అర్థం చేసుకోవడానికి. తర్వాత ఇంకా మరి తర్వాత పెద్ద పెద్ద విద్వాంసులుంటారనమాట. సాంస్క్రిట్ స్కాలర్స్ వాళ్ళు ఉంటారు. ఈ హ్మ్, ఎ ఎ భాష భాష మీద చాలా పట్టు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారనమాట. వాళ్ళ తెలివి చాలా ఎక్కువుంటుంది. అలాంటి వాళ్ళ ద్వారా కూడా భగవంతుడు అర్థం అర్ భగ భగవంతుడిని అర్థం చేసుకోలేరు వాళ్ళు కూడా. మరి ఎవరు అర్థం చేసుకుంటారు అంటే, ఎవరైతే భగవంతుడికి సరెండర్ అవుతారో, భగవంతుడు ఎవరైతే భగవంతుడి పట్ల భక్తి ఉంటుందో, ప్రేమ ఉంటుందో, అలాంటి వాళ్ళు మాత్రమే భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతారనమాట. మామూలుగా మనకున్న నాలెడ్జ్‌తో మనం ఎప్పుడూ భగవంతుడిని అర్థం చేసుకోలేం. ఇంకా ఏం చెప్తున్నారండి భగవద్గీతలో ఇంకా ఏం చెప్పారు? వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. మొత్తం వేదాలన్నీ చదివిన తర్వాత తెలుసుకోదగ్గ వేదాలన్నిటికి కంపైలర్ అంటే వేదాలని సృష్టించిందెవరు? భగవంతుడే. అయితే ఆ వేదాలన్నీ చదివిన తర్వాత అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలనమాట. అలా ఇలా ఇవన్నీ చెప్తూ ఈ బ్రహ్మాది దేవతలు అందరూ బ్రహ్మదేవుడు తర్వాత మిగతా దేవతలందరూ కూడా భగవంతుడిని స్తుతిస్తున్నారు. ఇంకా ఫైనల్‌గా నెక్స్ట్ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, ఆయన ఈవెన్ మనం కూడా ఒక్కొక్కసారి ప్రార్థిస్తూ ఉంటాం కదా! భగవంతుడి ముందు నించొని స్వామి ఒక్కసారి మమ్మల్ని చూడు. నీ చూపు మా మీద పడితే చాలు మేము తరిస్తాము. ఒక్కసారి నీ ఆయన చూపు భగవంతుడి చూపు ఎలా ఉంటుందండి? చాలా చల్లగా ఉంటుందనమాట. చాలా ఆహ్, మనకి మనకెన్ని కష్టాలున్నా ఒక్కసారి గుడికెళ్ళి మనం భగవంతుడిని ఆ విగ్రహాన్ని చూసామనుకోండి, స్వామిని చూస్తే మనకేమవుతుంది? ఆయన నవ్వే ఆ నవ్వు, ఆ చిరుమందహాసం, ఆయన కళ్ళల్లో ఉండే ఆ ప్రశాంతత, తర్వాత ఒక్కసారి నన్ను చూస్తే చాలు అని మనకనిపిస్తుంది కదా! అలాగే ఇక్కడ దేవతలు కూడా ఏమంటున్నారంటే, ఒక్కసారి చూడమని అడుగుతున్నారనమాట. ప్రామాణికమగు వేద మూలములననే తెలియబడిన వాడును జగత్తు యొక్క సమస్త విపత్తులను నశింపజేసి శాంతి సౌభాగ్యములను నెలకొల్పువాడును అగు దేవదేవుడు దేవతలపై తన సృష్టిని సారించుగాక. అతని కృపా వీక్షణము శ్రీనికేతమగు శ్రీనికేతమగు అమల అరవింద శోభనే అతిశయించును. ఈవెన్ ఆయన చూసిన ఆ చూపు కంటే ఈవెన్ మహాలక్ష్మి మహాలక్ష్మి కూడా చాలా ఆహ్, ఆవిడ కూడా చాలా ఆశ్చర్యపోతుందంట. అతిశయం ఆశ్చర్యపోతుంది అనే విషయాన్ని చెప్తున్నారనమాట. ఆ రకంగా ఇక్కడ బ్రహ్మాది దేవతలందరూ కూడా 56, 57 శ్లోకాల్లో భగవంతుడిని స్తుతిస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకప్పుడు భగవంతుడు ఏం చేశారంటే ఇదంతా ఈ కన్వర్జేషన్ అంతా ఎవరికెవరికి మధ్యలో జరుగుతుంది అంటే మైత్రేయుడు, విదురుడికి మధ్యలో జరుగుతుంది. ఆ విషయం 58వ శ్లోకంలో చెప్తున్నారు. మైత్రేయుడు పలికెను, "ఓ విదురా నరనారాయణుల రూపమున అవతరించిన భగవానుని దేవతలు ఆ విధముగా స్తుతించిరి. దేవదేవుడు అంతట వారిపై కరుణా దృష్టిని సారించి పిదప గంధమాదన పర్వతమున కేగెను." అలా నరనారాయణ ఋషులు అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట వాళ్ళని చూసి. నెక్స్ట్ 59వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుని అంశయగు ఆ నరనారాయణులు ఇప్పుడు భూభార నివారణార్థమై యదు కురు వంశములలో కృష్ణార్జునులుగా అవతరించిరి. ఆ నరనారాయణులే కృష్ణార్జునులు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. యదు వంశంలో తర్వాత కురు వంశంలో వాళ్ళిద్దరూ జన్మించారు, అవతారం తీసుకున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 60వ శ్లోకం. ఈ 60వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఆ 13 మంది దక్షుడు ప్రసూతికి పుట్టిన 13 మంది కుమార్తెల్ని ధర్మకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ ధర్మకిచ్చిన తర్వాత ఎవరికి ఎవరు పుట్టారు అని అవన్నీ చెప్పారు. తర్వాత లాస్ట్ కుమార్తె మూర్తికి నరనారాయణ ఋషులు పుట్టారు. వాళ్ళే కృష్ణార్జునులు అనే విషయాన్ని ఇంతవరకు మనం చూసాం. నెక్స్ట్ ఇక్కడ 60 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మొత్తం దక్షుడికి 16 మందిలో 13 మంది గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు 14వ కుమార్తె అన్నమాట. ఎవరు? స్వాహ. ఆ స్వాహాదేవికి ఎవరినిచ్చి వివాహం చేశారంటే అగ్నిదేవుడికిచ్చి వివాహం చేశారు. వాళ్ళకి ముగ్గురు కుమారులన్నమాట. పావకుడు, పవమానుడు, శుచి. వీళ్ళు ముగ్గురు అన్నమాట కుమారులు. అయితే వీళ్ళు ముగ్గురికి మళ్ళీ
ఆహ్, అంటే ఇప్పుడు జనరల్‌గా మనం యజ్ఞాలవి చేసేటప్పుడు మనం ఆహ్, ఆహ్, యజ్ఞాల్లో అర్పిస్తూ ఉంటాం, సమర్పిస్తూ ఉంటాం కదా! ఆహ్, వాటన్నిటిని కూడా వీళ్ళే యాక్సెప్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈ స్వాహాదేవికి పుట్టిన కుమారులు, తర్వాత అగ్నిదేవుడు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. ఈ ముగ్గురికి పావకుడు, పవమానుడు, శుచి వీళ్ళు ముగ్గురికి మళ్ళీ ఇంకొక 45 మంది కుమారులు పుడతారనమాట. మొత్తం ఎంతమందయ్యారంటే అగ్నిదేవుడికి మళ్ళీ ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురికి మళ్ళీ 45 మంది పిల్లలు. మొత్తం 49 మంది అగ్నికి సంబంధించిన వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళే మనం జనరల్‌గా యజ్ఞాలవి చేసేటప్పుడు మనం ఏవేవైతే సమర్పిస్తూ ఉంటామో ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్తున్నారనమాట. మొత్తం ఈ 49 మంది. నెక్స్ట్ ఇంకా ఇంకొక కుమార్తె పేరేంటండి? ఆ విషయాన్ని 63వ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. 63వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే స్వధ. దక్షుడికి ఇంకొక కుమార్తె అన్నమాట. 15వ కుమార్తె స్వధ. ఈ స్వధాని ఎవరికిచ్చి చేశారంటే పితృదేవతలు. ఎవరెవరు ఆ పితృదేవతలు అంటే అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, ఆజ్యపులు వీళ్ళందరూ కూడా వీళ్ళలో కొంతమంది అగ్నిని ఆధారంగా చేసుకొని ఉంటారు. ఇంకొంతమందేమో అగ్ని రహితంగా ఆధారంగా ఉంటారనమాట. రహితంగా ఉంటారు. అగ్నిని ఆధారంగా చేసుకొని ఉండే వాళ్ళని సాగ్నికులు 63 సాగ్నికులు అంటారు. సాగ్నికులు అగ్నః అంటే అగ్నియే ఆధారంగా కలవాళ్ళు అని. తర్వాత నిరగ్నులు అంటే అగ్ని రహితంగా ఆధారం కలిగిన వారు. అలాంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా స్వధ అని ఆహ్, స్వధాకి ఆహ్, స్వధాని వాళ్ళకిచ్చి వివాహం చేశారనమాట. ఈ పితృదేవతలకి. అగ్నిశ్వాత్తులు, బరీషదులు, సౌమ్యులు, ఆజ్యపులు అని చదివాం కదా! వీళ్ళందరినీ కూడా స్వధాకిచ్చి వివాహం చేశారు. దక్షుడికి 15వ కుమార్తె అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? వీళ్ళకి కొంతమంది వయున, ధారిణి అని చెప్పేసి ఇంకొక ఇద్దరు ఈ స్వధాకి, పితృదేవతలకి కలిపి కొంతమంది కుమార్తెలు కూడా ఉన్నారు. వయున, ధారిణి. ఈ ఈ వీళ్ళకి పుట్టిన వాళ్ళు ఈ కుమార్తెలందరూ ఎవరు అంటే నిరాకారవాదులనమాట. చాలా జ్ఞాన, విజ్ఞాన పారంగతులు. కాకపోతే వాళ్ళు నిరాకారవాదులు. వాళ్ళకి మంచి వేదిక్ నాలెడ్జ్ ఉంది. తర్వాత ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ భగవంతుడికి సంబంధించిన నాలెడ్జ్ ఉంది. కానీ వాళ్ళేంటంటే నిరాకారం వరకే ఆగిపోయారనమాట. భగవంతుడి గురించి కంప్లీట్‌గా వీళ్ళకి నాలెడ్జ్ లేదు. నిరాకారవాదులు అనే విషయాన్ని చెప్పారు. వీళ్ళు కూడా స్వధాకి పితృదేవతలకి పుట్టిన వాళ్ళనమాట. నెక్స్ట్ ఇంకా 65వ శ్లోకంలో సతీ గురించి చెప్పారనమాట. సతీ ఎవరు అంటే దక్షుడికి 16వ కుమార్తె. ఆవిడని త సతిని ఎవరికిచ్చి వివాహం చేశారండి? శివుడికిచ్చి వివాహం చేశారనమాట. యాక్చువల్‌గా దక్షుడికి ఇష్టం లేదు శివుడికిచ్చి వివాహం చేయడం. ఎందుకంటే ఆయన మొత్తం అంతా బూడిద రాసుకొని ఉంటాడు. శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా మిగతా అల్లుళ్ళందరూ ఎవరండి మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఒకళ్ళు ధర్మ, ఇంకొకళ్ళేమో ఏ ఏ అలా చెప్పారు కదా! తర్వాత పితృదేవతలకిచ్చి చేశారు. తర్వాత ఇంకా ఆహ్, అగ్నికిచ్చి చేశారు. వీళ్ళందరూ మంచి పొజిషన్‌లో ఉన్నారు. అయ్యో! ఈ సతి ఏంటిది శివుడిని వివాహం చేసుకుందే అని చెప్పేసి దక్షుడికి ఇష్టం ఉండదు. ఆహ్, తర్వాత ఇంకా 66వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? 65లో సతీ శివుడిని ఇష్టపడి చేసుకుంది అనే విషయాన్ని చెప్పారు. తర్వాత అది వీళ్ళకి దక్షుడికి ఇష్టం ఉండదనమాట. 66వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే దీనికి కారణం ఏమనగా సతీదేవి తండ్రి యగు దక్షుడు దోషరహితుడైన శివుడిని ఎల్లప్పుడూ నిందించేవాడు. అందువలన యవ్వన ప్రాయముననే సతీదేవి యోగశక్తిచే తన దేహమును త్యజించెను. దాని ముందు శ్లోకంలో ఏం చెప్తారు? దక్షుని 16వ కుమార్తెయగు సతీదేవి శివుని భార్య. భర్త సేవయందే సదా శ్రద్ధతో సంలగ్నురాలైనను ఆమె సంతానవతి కాలేదు. ఎందుకు సంతానవతి కాలేదు అనే విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఎప్పుడు చూసినా ఈ దక్షుడు ఎప్పుడూ చాలా హేట్ చేసేవాళ్ళనమాట. చాలా ద్వేషించేవాళ్ళు శివుడిని. శివుడంటే ఇష్టం ఉండదు దక్షుడికి. అందుకనే ఇంకా చాలా అవమానించడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్స్‌లో వస్తుందనమాట. డీటెయిల్స్ అన్నీ వస్తాయి. చాలా అవమానించడం అలా చేస్తే ఇంకది ఆ అవమానం తట్టుకోలేక సతి ఏం చేస్తుందండి యోగశక్తి చేత ఆవిడ తనను తాను అర్పించేసుకుంటుందనమాట. అగ్నికి ఆహుతయిపోతుంది.
ఆ రకంగా ఇంకా ఆహ్, ఆవిడ ఇంకా అంటే పిల్లలు పుట్టే వయసు వచ్చిన ఆహ్, రాకముందే ఇంకా యవ్వనంగా ఉన్నప్పుడే ఆవిడ తన దేహాన్ని త్యజించడం అనేది జరుగుతుందనమాట. ఆ కారణంగా ఇంక వీళ్ళకి దక్షుడికి, శివుడికి పిల్లలనేవాళ్ళు ఉండరు. సారీ. హ్మ్. ఈ సతికి ఆహ్, శివుడికి పిల్లలు ఉండరు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడితో మనకి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దక్షుడు గురించి, తర్వాత శివుడు, వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ ఏంటి? ఏ రకంగా అవమానించారు? తర్వాత సతి ఎలాగ తన లైఫ్‌ని ఎండ్ చేసుకుంటుంది? ఇవన్నీ విషయాలు తర్వాత చాప్టర్స్‌లో వస్తాయన్నమాట. ఇక్కడితో ఈరోజు అయిపోయిందండి క్లాస్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఓకే అండి. అయితే మరి ఎవరికీ ఏమి ప్రశ్నలు లేకపోతే మనం ఈరోజు కాల్ క్లోజ్ చేసేద్దాం. ఈరోజంతా